నా దగ్గరికి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మాకు సిజేరియన్ అయింది, సెకండ్ సీజన్ మేము ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాము. మేము ఫస్ట్ దానికైతే టిల్ టర్మ్ అంటే లాస్ట్ డేట్ దాకా కూడా మేము వెయిట్ చేసాము. మరి సెకండ్ దానికి ఎందుకంటే మీరు 2 వారాల ముందే తీసేస్తానంటున్నారు బేబీ ప్రీటర్మ్ అయిపోదా, నెలలు తక్కువ బిడ్డ అనరా అనేసి చాలా మంది క్వశ్చన్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి టిల్ డేట్ అంటే మీకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పటి వరకు ఇచ్చామో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మీకు పెయిన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఫస్ట్ టైం పెయిన్స్ రావాలి, మనం లేదా ఒకవేళ డేట్స్ దాటిపోతే మేము ఇండ్యూస్ అయినా చేయాలి. సో సెకండ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే మీకు పెయిన్స్ రావాల్సిన పని లేదు. ఎందుకంటే సెకండ్ది మనం సీజన్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ టైం పెయిన్స్ వచ్చినా పర్వాలేదు, సెకండ్ దానికి ఒకవేళ కానీ పెయిన్స్ వచ్చాయో ఆల్రెడీ ఇచ్చిన ఇన్సిషన్ మీకు అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగా మీ గైనకాలజిస్ట్ ఒక 2 వీక్స్ ప్రయర్ గానే మీకు ప్లాన్ చేస్తారు. థర్డ్ థింగ్, ఆ 2 వీక్స్ ప్రయర్ ప్లాన్ చేసినా కూడా బేబీ ప్రీమెచ్యూర్ అవ్వనే అవ్వదు. ఎందుకంటే బేబీ మెచ్యూరిటీ వచ్చేది 37 వీక్స్ కి మెచ్యూర్ అయిపోతుంది. మనం చేస్తుంది 38 వీక్స్ కి కదా. ఫుల్ ప్రెగ్నెన్సీ 40 వీక్స్ కి. సో 2 వీక్స్ ప్రయర్ 38 వీక్స్ కి చేస్తాం. సో అసలు మీ బేబీ ప్రీమెచ్యూరిటీ క్వశ్చనే లేదు. యాక్చువల్లీ ఈ టాపిక్ కోసం చాలా చాలా కౌన్సిల్ చేయాల్సి వస్తుంది పేషెంట్స్ కి. ఎందుకంటే మేడం ప్రీమెచ్యూర్ అయిపోతుంది, బేబీ మేడం ప్రీమెచ్యూర్ అయిపోతుంది చాలా కంగారు పడతారు. నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు కౌన్సిల్ చేస్తే కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వరు. ఎందుకంటే టిల్ డేట్ వెయిట్ చేసినట్లయితే సమ్ టైమ్స్ పెయిన్స్ వచ్చి ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. ఎందుకని హ్యాపీగా ఎలెక్టివ్ గా చేసుకునే సీజర్ కి ఎమర్జెన్సీ వరకు వెళ్ళడం. సో ఈసారి మీ గైనకాలజిస్ట్ అలా చెప్పినప్పుడు ఈ వీడియో మీరు చూసారు కాబట్టి మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.